కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ఆశాజనకమైనటువంటి లేదా కొన్ని ఊహించనటువంటి ప్రయోజనాలతో కూడిన వారంగా ఉండబోయే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ విషయాల్లో ఈ వారం ముఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. రక్షణ మరియు భద్రతా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఉత్సాహభరితమైనటువంటి ఊహించినటువంటి కొన్ని పిలుపులు కూడా ఉన్నతాధికారులతో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వద్ద మంచి పేరు ప్రఖ్యాతులను కూడా మీరు సాధించుకోగలుగుతారు. ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ వారం పురోగమగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలను కాపాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారం కర్కాటక రాశికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు తమ చదువులు లేదా తాము వివిధ వసతి గృహాల్లో ఉండి చదువుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా నిర్వహణ లోపాలను సరిచేసుకుంటూ మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు గతంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. నూతనమైనటువంటి భాగస్వాములు లేదా నూతనమైనటువంటి ప్రాజెక్టులతో కూడినటువంటి వ్యాపార లాభాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక విధిగా చూస్తే కనుక ఈ వారం వైద్యపరంగా లేదా ఇంజనీరింగ్ పరంగా ఎవరైతే చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో లేదా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యులను కలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఉండబోతున్నాయి. అలాగే వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి మంచి ఆహారం తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది. ఇక జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అనుబంధాలు మరింత బలపడటం, చక్కని కుటుంబ జీవనాలు ఏర్పడటం ఈ వారం గమనించగలుగుతారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు గౌరవించుకుంటూ కుటుంబ అభివృద్ధికి పాటుపడతారు. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుణ్ణి పూజించటం మంచిది. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించటం, తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో స్వామివారిని అర్చించటం, బిల్వదళాలతో పూజించటం, కొబ్బరి నీటితో స్వామివారికి అభిషేకం చేయటం ఇత్యాది శివ సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక కర్కాటక రాశి వాళ్లకు ఆశించిన శుభ ఫలితాలు దక్కుతాయి.